విల్ హ్యావ్ ఎ క్విక్ ర్యాపిడ్ ఫైర్ అండ్ ర్యాండమ్ క్వశ్చన్స్. మీరు మీ కోస్టార్కి ఏదైనా ట్యాగ్ ఇవ్వాలనుకుంటే ఏం ట్యాగ్ ఇస్తారు? లైక్ మీరు హర్ష గారికి ఏమిస్తారు, ప్రియదర్శి గారికి? నేను ఆల్రెడీ ఈయనకి ఇచ్చాను. మీరేమి? ప్రియ మోడెస్టీ. ఓ అమేజింగ్. ఆయనకి ఆయన చూసుకొని ట్యాగ్ ఆ ట్యాగ్ డబ్బులు స్క్రీన్ నేమ్ అయిపోవాలి అన్న. బ్రదర్స్ ఫర్ లైఫ్. అది కూడా సేమ్ కానీ యాక్షన్ తో చెప్పలేను. చెప్పే అర్హత ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మిత్ అండి. యూఎస్ రిటర్న్ ప్రతి ఒక్కరికి యాక్షన్ రూల్ లేదు. అసలు నాకు ఉన్న యాక్షన్ దొబ్బింది యూఎస్కి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉర్దూ వచ్చింది, తెలుగు ఇంకా అచ్చ తెలుగు వచ్చింది నాకు. సో అది సో ట్యాగ్స్ బ్రదర్స్ ఫర్ లైఫ్ హర్ష అయితే, మనోడు అండర్ గ్రౌండెడ్. గ్రౌండెడ్ కూడా చూశాను నేను. అంటే గ్రౌండెడ్ ఎలాంటి వాళ్ళు చూశానంటే, నాకు యాక్చువల్ అతను ఒక వస్తున్నాడు ప్రేమ అతను అనుకోండి, నాకు అప్పుడే లేచి పలకరించాలని లేదు, మనోడే కదా హగ్గిద్దామని. అతను అక్కడి నుంచి వచ్చేటప్పుడు లేవ కిషోర్ లేవ కూర్చో బ్రదర్, నేను కూడా ఒకప్పుడు నీలానే ఉండే, ఇప్పుడు ఇలా అయ్యాను. నేను ఒక నీలానే ఉండంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని తిరిగి వస్తుంది మనకు. అప్పుడు తిరిగికుండా మనం లేస్తుంటాం. వేరే వాళ్ళకి చూస్తే ఎలా ఉంటుంది అంటే, అతను ఎంత గ్రౌండెడ్ రా, అతను కిషోర్ని లేవద్దు అంటున్నాడు. అసలు నాకు లేవాలని యాటిట్యూడ్ లేదని నేను. మనోడు ఏదైతే అండర్ గ్రౌండెడ్. సో మీరు సీట్లో అడ్జస్ట్ అవ్వబోతున్నారు. అది కూడా మేము నార్మల్గా ఉంటాం సార్. ప్లీజ్ నన్ను మళ్ళీ, నేను కూడా నీ స్టేజ్ నుంచి వచ్చా అంటాడు, నేను కూడా నీ స్టేజ్ ఉన్నాడు, ఈ స్టేజ్ నుంచి వచ్చా అంటాడు. అంటే మనం ఎక్కడ ఉన్నామరా అని మనం ఆలోచిస్తాం. అదో ప్రాబ్లం అసలు. అమేజింగ్. జనరల్గా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక రోల్ చాలా బాగా నచ్చి, అబ్బా ఈ రోల్ నేను చేస్తుంటే బాగుండేదిరా, మనకు పడలేదు అని అనుకుంటాం ఏ యాక్టర్ అయినా. అలాగా నేను కాదు, అరే ఇది హర్షకైతే భలే ఉండేది, అరే ఇది ప్రియదర్శి చేసి ఉంటే చాలా బాగుండేదని మీకు అనిపించిన రోల్స్ ఏమైనా ఉన్నాయా? అంతే భయంకరంగా ఉంది సార్. సైలెన్స్ చాలా భయంకరంగా. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంది కదా, ఇది ఎప్పటికీ ఇది నాకు రావాల్సింది అనేది మాత్రం నాకు అది ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా లైఫ్ లో 100% గోల్స్ అయిపోయాయి. అంటే ఇంకోటి కొన్ని చేసేటప్పుడు అబ్బో ఇది పడకపోతే బెటర్, లేకపోతే దొరికిపోయే వాళ్ళు అదే చాలా ఉంటాయి. ఎందుకంటే మన లిమిటేషన్ మాకు తెలుసు, ఇది కనుక నాకు వచ్చిన ఖచ్చితంగా దొరికిపోయి అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ ఏదన్నా ఇది ఎలా చేసాను దొరికిపోయారా అని అనిపించిందా? అంటే తాగుబోతు ఒకటి నాకు రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రంకర్ రాదు మనకి. ఆ విషయంలో ఎక్స్ట్రీమ్ మెలో డ్రామాటిక్ అండ్ ఫనీలో తాగుబోతు రమేష్, ఆథెంటిక్గా మనోడు బాగా చేస్తాడు హర్ష. అలాంటిది నాకు పడ్డదనుకో ఇంకా నాకు ఉంటుంది అప్పుడు. సార్ అప్పుడు నేను వెంటనే డైరెక్టర్కి చెప్పాను, సార్ తాగబోతు కంపల్సరీ ఊగాలని లేదు సార్, మామూలు కూడా ఒకసారి తాగా తెలుసా అంట. బాగుందండి, అట్లా మేనేజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం దొరికిపోతాం. మీరు అలా అంటారు కానీ వెన్నెల మూవీలో మీరు పబ్లో చేసిన డాన్స్ తాగేసి ఇంకా వెన్నెల గురించే మర్చిపోలేదు సార్, ఆ సీన్ మర్చిపోలేదు సీరియస్లీ. సో మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా, లైక్ ఈ ఆర్టిస్ట్ ఈ సీన్లో ఉంటే, ఐ మీన్ ఈ రోల్లో ఉంటే బాగుండేది అనిపించిందా? అట్లా అనిపించలే, బట్ నాకు హర్షది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మన వైవా చూసినప్పుడు ప్రతిసారి ఐ థింక్ రెండు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈర్ష కలుగుతుంది అనమాట, అబ్బా ఇలాంటిది నాకు ఎందుకు పడలేదని. సెకండ్ అది పడ్డా కూడా అలా చేయలేనేమో అని అదొకటి అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ అగైన్ సుందరం మాస్టర్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ సుందరం మాస్టర్ బికాజ్ మనోడు he took it up onto his shoulders and did something. జస్ట్ చూస్తున్నా నీకు బీజిఎం లేదు కాబట్టి ఇక్కడ అనిపిస్తుంది. ఇప్పుడు వరకు హంబుల్ హ్యూమన్ బీయింగ్ ట్యాగ్స్ జస్టిఫై వర్సటైల్ అన్నాను కదా, సో సుందరం మాస్టర్ చెప్పి మీరు అది కూడా జస్టిఫికేషన్ ఇచ్చేసారు. వర్సటైల్ స్టార్. వన్ రోల్ ది అదర్ యాక్టర్ క్యాన్ ఆర్ విల్ నెవర్ డూ అగైన్. దర్శి గారికి స్పైడర్ రోల్. ఓకే. హర్ష గారికి? హర్ష గారికి వైవా షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, అది మళ్ళీ చేయడు కూడా. ఎందుకంటే ఇప్పుడు అలా రాదు, ఇప్పుడు రాదు, ఛాన్స్ లేదు. దట్ మ్యాజిక్ వాస్ డిఫరెంట్. అంతే ఫస్ట్ టైం వండర్స్ ఉంటాయి కదా అట్లా. అప్పుడు ఒక తెలియని రెక్లెస్నెస్ ఉంటుందండి యాక్చువల్గా, అది ఇప్పుడు మళ్ళీ రాదు. ఇప్పుడు తెలియకుండా ఒక చిన్న చాలా ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది హర్ష గారి గురించి నేను వైవా ఆల్రెడీ చెప్పేసా. అరే ఫస్ట్ ఛాన్స్ ఆయన అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వైవా. ఇప్పుడు చేయొచ్చా లేకపోతే అంటే చేస్తే కొత్త వర్షన్ వస్తుంది అంతే.
ఇప్పుడు అది డెఫినెట్లీ ఇప్పుడు సబ్రిషే కదా, సబ్రిష్ మళ్ళీ వచ్చి అదే సెటప్ ఇంకోసారి పెడితే మనోడు ఇంకో కొత్త వర్షన్ ఇస్తాడు. బట్ యాక్చువల్లీ దాంట్లో ఎవాల్వ్డ్ వర్షన్, మచ్ ఎవాల్వ్డ్ వర్షన్ ఇస్ సుందరం మాస్టర్. అంటే ఒక ఇంగ్లీష్ టీచర్గా తను చేయాలనుకున్నది, బట్ వైవా అక్కడ ఏంటంటే వీ ఫేక్స్ ఆల్ ఆఫ్ దాట్ యాజ్ అ వైవా టీచర్, కానీ ఈజ్ ఎవాల్వ్డ్ మచ్ బెటర్ యాజ్ అన్ యాక్టర్ టు సుందరం మాస్టర్. సో అది నాకు బాగా అనిపిస్తుంది. చెయ్యలేడు అంటే ఇతను చేయగలడు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ థింక్ ఎందుకంటే ఈ హాజ్ సో మచ్ టు ఆఫర్, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎందుకు అంటే అది నేను ఒక్కనే కాదు, మన మోహన్ సార్ కూడా, ఇంద్రగంటి సార్ కూడా ఈ అందరికి చెప్పిండు బయటగా ఇస్ లైక్ నాకేంటంటే ఈ సినిమా ద్వారా నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మళ్ళీ మేబీ ఇట్లా ఎవరు మనోడికి రామ్కి క్యారెక్టర్ రాయలేరేమో అని అనిపించింది. మాకు చదివేటప్పుడు అఫీషియల్గా వీ న్యూ దట్ ఇది హర్షత్, వీ న్యూ దట్ ఈస్ జాయినింగ్ కదా, తెలుసు కదా, క్రేజీ లెవెల్ తీసుకెళ్తారు అనుకున్నాం. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ హీ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. ఆఫ్టర్ హిస్ ఎంట్రీ ఇన్ ద మూవీ అది కంప్లీట్ వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అప్పుడు మేము వేరే షూట్లో ఉండే, అక్కడ కొంచెం పడి కొంచెం థై ఇంజురీ ఉండే మనోడికి. అయినా సరే హీ అసలు బై ద టైమ్ ఆ సూట్ వేసుకున్న సరికల్లా హీ వాజ్ ఫిల్మ్ సిటీలో కొంచెం ఆల్రెడీ హీ వాజ్ లైక్ దేర్. అంటే బెస్ట్ పార్ట్ ఇస్ హి హస్ నో ఐడియా అది ఏ రేంజ్ ఇంపాక్ట్ అవుతుందో ఆయన రోల్ చేసేటప్పుడు. ఆయన జస్ట్ క్యాజువల్ చేసేస్తున్నాడు అంతే, వెయిటింగ్ ఫర్ దట్ మ్యాజిక్ అన్నమాట. మీ మూవీస్లో నుంచి మీ ఫేవరెట్ డైలాగ్స్? నావి మీ మూవీస్లో నుంచి మీ ఫేవరెట్ డైలాగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం నా డైలాగ్స్ వినడం నాకు కొంచెం క్రింజ్ ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ క్రింజ్ డైలాగే చెప్పండి. అంటే వచ్చేసి క్రింజ్ డైలాగ్ కాదు, నేను చెప్తుంటే. సో అంటే పోనీ మీ ఫేవరెట్? నాకు హర్షద్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్ ఆఫ్ మధులో నాకు పీక్ ఇష్టం అన్నమాట. మంత్ ఆఫ్ మధు ఐ థింక్ జిన్కెల్ మాయా పీక్, అది నాకు పీక్ అన్నమాట. దాని తర్వాత ఒక సిరీస్ లో ఈషా రెబ్బా గారితో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది హోల్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఫనీ. సో మీకు అలాగా మీ ఫేవరెట్ డైలాగ్స్ ఫ్రమ్ యువర్ మూవీస్? ఆర్ నాకు ఈ సినిమాలో ఐ థింక్ డెఫినెట్లీ మేము ముగ్గురం చేసేది ఒకటి ఉంటుంది బేసికలీ, టు కిల్ ఫర్ అండ్ టు డై ఫర్ అని. ఐ థింక్ దట్ ఎవ్రీ టైమ్ ఆ సీక్వెన్స్ నేను డబ్బింగ్లో చూసుకున్న ప్రతిసారి అదొకటి. తర్వాత ఐ నో ఐఎమ్ రివీలింగ్ ఇట్, బట్ ఇట్లా అన్నను ఒకసారి ఇట్లా పట్టుకొని అమ్మాయి పుడితే చంద్రిక, అబ్బాయి పుడితే చందు అని పెట్టుకుంటాను రా అనే ఇస్ లైక్ దట్ వన్ సీక్వెన్స్. ఐ థింక్ అదొకటి. తర్వాత మేము టు డై ఫర్ అండ్ టు కిల్ ఫర్ అనేది ఇట్స్ లైక్ నాకు చచ్చేంత ఇష్టం అది బేసికలీ. మీకండి? నాకు ఈ సినిమాలోనే మా ఇద్దరికి కోడ్ వర్డ్ ఉంటుంది అన్నాడు ముగ్గురికి, అది ఆయన మధ్యలో ఆపేస్తుంటాడు. అది వెయిట్ చేయొచ్చా? సస్పెన్స్ అంటే బిడ్డ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఆపేస్తాడు. దాని కంటిన్యూషన్ నేను చెప్పాలి, చెప్తేనే అక్కడ నుంచి కాన్వర్సేషన్ ముందుకు వెళ్తుంది అనమాట. బేసిక్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ నాట్ రివీల్ ద డైలాగ్. ఓవరాల్ ఏంటంటే ఒక ఫ్రెండ్ని కలుస్తున్నావు అనుకో, వి షుడ్ హ్యావ్ ఎ కోడ్ వర్డ్. నా ఆలోచన మూవీలో బేసిక్గా మరి ఇప్పుడు ఇంద్రగంటి గారు ఏమంటారు ఇది, నా ఆలోచన ఏంటంటే అసలు వాడికి మనం గుర్తున్నామా లేదా అనేది ఒకటి ఉండాలి కదా. సో మనకి పాత మనం అప్పుడు అనుకున్నప్పుడు ఆ డైలాగ్స్ ఏంటన్న దానికి అది చెప్పాలి, అది కంటిన్యూ ఆకాశం ఎర్రగా ఉంది అండ్ అది అన్న క్రియేషన్. ఇట్ వాస్ నాట్ లైక్ ఇట్లా చాలా మీరు సినిమాలో చూస్తున్న లైక్ ఇంప్రోవ్స్. లేదండి, ఒక క్రియేటర్ని పొగుడుతున్నారు, పొగడలేదండి, అది మీకు తెలియట్లేదు. అన్నా నువ్వు ఇట్లా చేయగలరా?